సినీగోయర్.com చూస్తున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. నేను ఆర్టిస్ట్ కాకముందు జర్నలిస్ట్ని. జర్నలిస్ట్గా నేను స్వేచ్ఛగా పబ్లిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే వివిధ సమస్యల మీద, వివిధ అంశాల మీద నిర్మోహమాటంగా నిష్కర్షగా వార్తలు రాయటం అలవాటు ఉన్నవాడిని. తర్వాత సినిమా ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత నా ప్రొఫెషన్కు అనుగుణంగా నేను కొన్ని ఎమోషన్స్ కానివ్వండి, ఫీలింగ్స్ కానివ్వండి, వాటిని సర్ప్రెస్ చేసుకుంటూ గడుపుకుంటూ వచ్చాను. అయితే ఎక్కడో తెలియని ఏదో ఒక చిన్న బర్నింగ్, అందుకని చెప్పని దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బ్లాగ్ అనేది ఒక సరైన వేదిక అని నేను ఫీల్ అయ్యాను. సో బ్లాగ్లో నేను వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతున్నటువంటి అంశాలు కానివ్వండి, అలాగే నేను స్పందించాలి అనుకున్న విషయాలు కానివ్వండి, స్వేచ్ఛగా నిర్మోహమాటంగా స్పందించవచ్చు, అందుకు సరైన ప్లాట్ఫామ్ బ్లాగ్ అనిపించి నేను బ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. నేను ఆంధ్రజ్యోతిలో కొన్నాళ్ళ పాటు కాలమిస్ట్గా నేను ఆర్టికల్స్ రాసినప్పుడు ఆ శీర్షిక పేరు ఉత్తినే అని పెట్టాం. పేరు ఉత్తినే అన్నప్పటికీ కూడా లోపల అంశం మాత్రం చాలా సీరియస్గానే ఉండేది. బట్ సీరియస్ అంశాన్ని కూడా కొంచెం జోవియల్గా, సర్కాస్టిక్గా చెప్పడం అనేది నాకు మొదటి నుంచి అలవాటు. అందుకే ఎప్పుడైనా తలుపు చెక్కతో కొట్టే బదులు తమలపాకుతో కొడితే బెటరు. తమలపాకుతో కొట్టినా కూడా సెన్సిటివ్ ఫెలోకి దెబ్బ తగులుతుందండి. సో నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే ఉత్తినే అనే పేరు ఉన్నప్పటికీ కూడా లోపల నా మ్యాటర్ మాత్రం గట్టినే అనిపిస్తుందండి. లేదండి, నేను ఇండస్ట్రీలో కూడా నేను అందరితో మంచిగా ఉంటానండి. అయితే ఎప్పుడు నన్ను నా ఆత్మను చంపుకోలేదండి. నా భావాలని నేను చాలా స్వేచ్ఛగా, నిష్కర్షగా నేను ఎక్స్ప్రెస్ చేయడం నాకు అలవాటు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను 7 సంవత్సరాల పాటు పనిచేసినా కూడా అప్పట్లో కూడా అలాగే ఉండేవాడిని. అందుకే నా సంబంధం లేకుండా, ఏ కారణం లేకుండా నేను ఇండస్ట్రీలో చాలామందికి నేను కొంచెం నెగిటివ్ ఫీల్డ్లో ఉంటాను. నేను కారణం ఏంటంటే చెప్పండి, అప్పట్లో మా పరంగా కొంతమందికి జరిగిన నష్టం, తీసుకున్న క్రమశిక్షణా చర్యల పరంగా కొంతమందికి జరిగిన నష్టం, అది జనరల్ సెక్రటరీగా మరి నా మీద ఎందుకు వాళ్ళు ప్రదర్శిస్తారో నాకు అర్థం కాదు. జనరల్ సెక్రటరీ అని చెప్పండి, డెసిషన్స్ ఎగ్జిక్యూట్ చేసే మనిషి, అంతవరకు నా బాధ్యత. సో అలాంటి అలవాటు ఉన్న నాకు బ్లాగులు రాయటంలో ఎవరి ప్రాపకం కోసం ఎవరో బాధపడతారనో, ఎవరికో కోపం వస్తుందనో ఫీలింగ్ నాకు లేదండి. నేను అనుకున్నది స్వేచ్ఛగా రాసేందుకు ప్రిపేర్ అయ్యే ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ బ్లాగులో ఎవరు ఏదో అనుకుంటారని, ఎవరిని మెహర్బానీ కోసం రాయను. ఎవరు ఏమనుకున్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, నా బ్లాగ్ని నేను చాలా సీరియస్గానే, ఇలా నిజాయితీగానే నేను నడుపుతానండి. డెఫినెట్గా ఆర్టిస్ట్గానే అండి. ఆర్టిస్ట్గా ఆ ప్రొఫెషన్ దొరకటం అని చెప్పనేది చాలా అదృష్టం నా ఉద్దేశంలో, పూర్వజన్మ సుకృతం. అలాంటి ఆర్టిస్ట్ అయ్యాను. అయితే అనుకోకుండా రామానాయుడు గారు ఆఫర్ ఇవ్వటం వల్ల నేను దర్శకుడైన నేను మొదటి సినిమా డైరెక్టర్లాగా లేదయ్యా, 10 సినిమాల డైరెక్టర్లాగా ఉన్నావు అన్న ఒక ఆశీర్వాదాన్ని అందుకొని అక్కడి నుంచి ఇప్పటి వరకు నేను ఇది 4వ సినిమా. ఇప్పుడు ఈ కోతుమూక అనే సినిమా 4వ సినిమా దర్శకుడిగా నాకు. అంతకుముందు 3 సినిమాలు కూడా అందరి ప్రశంసలు, అందరూ బాగుంది అన్నారు. సరే, సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి కాబట్టి నేను దాన్ని టచ్ చేయను. అయితే ఇప్పుడు నా ఏకైక టార్గెట్ ఏదో దర్శకుడిగా సెటిల్ అవుదాం మాత్రం కాదండి. దర్శకుడిగా సక్సెస్ సాధించాలి. నేను ఏ రంగంలో, కల్చరల్ ఫీల్డ్లో కానివ్వండి, జర్నలిజంలో కానివ్వండి, అన్నిట్లోనూ, ఈవెన్ ఆర్టిస్ట్గా కూడా నాకు ఇప్పటికి 7 సార్లు నంది అవార్డు వచ్చింది. 450 సినిమాల దాకా చేశాను. దర్శకుడిగా కూడా సక్సెస్ సాధించాలి, కమర్షియల్ సక్సెస్ అనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తున్నానండి దర్శకత్వం. నేను అదే అనుకుంటున్నానండి. మామూలుగా మనిషికి జన్మించిందే భగవంతుడు ఏదో ఒక పర్పస్ కోసం. అయితే నాకు రెండోసారి మళ్ళీ జన్మించాడు భగవంతుడు. సో ఏదో ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అనేది నా ఉద్దేశం. అందుకనే నాకు నా బిడ్డ జన్మనిచ్చింది కాబట్టి, మా అమ్మా నాన్న ఇచ్చిన జన్మకి, నా కూతురు నాకు ఇచ్చిన జన్మకి ఒక సార్థకత చేకూర్చుకోవాలనే ఉద్దేశంతోనే నాకు వచ్చిన ఈ అవకాశం ప్రొడ్యూసర్స్ నా పట్ల ఉన్న నమ్మకంతో మీరు చేయండి, మీ సినిమాలు చూసాం మేము, సినిమా డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది అని నా మీద ఒక విశ్వాసంతో ప్రొడ్యూసర్స్ రావటం జరిగింది. అందుకనే మళ్ళీ చేస్తాను. డెఫినెట్గా ఈ పునర్జన్మకు సార్థకతను చేకూర్చుకుంటూ కోతిమూక సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించగలను అనే నమ్మకం నా మీద నాకు ఉందండి. ఇది నేనేదో పొగరబోత్తనంగా చెబుతున్నాను అని అనుకోకపోతే,
కోతిమూక సినిమా చూసిన తర్వాత ప్రతి వాళ్ళు షాక్ అవుతారండి. ఫస్ట్ థింగ్, ఎందుకు షాక్ అవుతారు, షాక్ అయ్యే అంశం ఏముంది కోతిమూకలో అనేది నేను ప్రస్తుతం రివీల్ చేయలేను. కోతిమూక అనే ఒక కామెడీ టైటిల్, ఏవిఎస్ అనే ఒక కమెడియన్ డైరెక్ట్ చేయటం, ప్రోమోస్లో బ్రహ్మానందం లాంటి కమెడియన్స్ చాలామంది కనపడటం వల్ల ఇదొక సరదాగా నవ్వుకునే ఒక కామెడీ సినిమా అనుకుని థియేటర్కి వచ్చిన వాళ్ళు ఒక థ్రిల్కు గురవుతారు. ఆ థ్రిల్ ఏమిటన్నది సస్పెన్స్ అండి. బట్ ఒకటి, కోతిమూక సినిమాతో నాలో ఉన్న కమెడియన్ ఒక ఆర్టిస్ట్తో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక సిటిజన్ కూడా ఆ దర్శకుల్లో ఇమిడిపోయాడు. నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, నేను ఏ అంశాన్ని టచ్ చేశాను, ఏ అంశాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశాను అన్నది కోతిమూక సినిమాలో తెలుస్తుందండి. సో డెఫినెట్గా కోతిమూక సినిమా అందరూ గర్వపడేలా, అందరూ ఆనందపడేలా, అందరూ నన్ను మెచ్చుకునేలా, ఆశీర్వదించేలా ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలండి. డెఫినెట్గా అంటే ఒకటేంటంటే ఇక్కడ సినిమా ఫీల్డ్లో దేనికి రీజన్ ఉండదండి, దేనికి రీజన్ ఉండదు. ఒక సినిమా హిట్ అయిందంటే ఎందుకు అన్నది రీజన్ ఉండదు, ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఎందుకు అన్నది రీజన్ ఉండదు. సినిమా హిట్ అవ్వడానికి, ఫ్లాప్ అవ్వడానికి అనేక అంశాలు ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాలు ఉంటాయి. నేను ఆ లోతుల్లోకి వెళ్ళను. బట్ ఫ్లాప్ డైరెక్టర్ అన్న పేరుంది అన్న విషయం నేను ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదండి. ఎందుకంటే నా సినిమా ఫ్లాప్ హిట్ నాకు తెలుసు కదండి, ఒకటి చెప్పేది ఏముంది. కాబట్టి నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక కమర్షియల్ సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాను. డెఫినెట్గా నేను తీసిన సినిమాలు ఓరిని ప్రేమ బంగారంగాను, రూమ్మేట్స్ సినిమాలు ఎవరు అవునన్నా కాదన్నా చాలా మంచి సినిమాలు. అవన్నీ కూడా విమర్శకులు, జర్నలిస్టులు ఎంతగానో ప్రశంసించారు. ఆ రివ్యూస్ చూసి చదివిన వాళ్ళకి ఎవరికైనా ఆ సినిమాల గొప్పతనం తెలుస్తుంది. దట్టు ఆ సినిమాలు రెంటికి కూడా నంది అవార్డ్స్ వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో నేనేం వాటి గురించి పెద్దగా నా ఎఫర్ట్ నేను చేశానండి, సిన్సియర్ ఎఫర్ట్ నేను చేశాను. కానీ ఫలితం అని చెప్పన్నది రాకపోతే దానికి ఇప్పుడు బాపు గారు, మా గురువు గారు ఒక మాట అంటారు, నీ పని నువ్వు చెయ్యి, జరగాల్సిన వాటి గురించి నువ్వు ఎప్పుడు దాని గురించి ఆలోచించదు, నీ పని నువ్వు చేసేసాయి, నెక్స్ట్ నీ పనికి వెళ్ళిపో మళ్ళీ అని చెప్పంటారు. అలాగే నేను నా పని నిజాయితీగా సంపూర్తిగా చేశాను. ఫలితం అని చెప్పన్నది ఇందాక మీరు చెప్పినట్టు అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈసారి కోతిమూక విషయంలో మాత్రం స్క్రిప్ట్, మ్యూజిక్, కథనం అన్నీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ నేను పరిపూర్ణమైన కాన్సన్ట్రేట్ చేసి ఒకే ఒక్కటి కమర్షియల్ సక్సెస్ అనే దానికోసం నేను టార్గెట్గా పెట్టుకొని ఈ సినిమా చేశానండి. అలాని కమర్షియల్ సక్సెస్ కోసం ఎప్పుడు ఒక మెట్టు దిగజారే ఆలోచన కానివ్వండి, అలవాటు కానివ్వండి నాకు లేదు. నేను బాపు గారి శిష్యుడిని, జంజాల గారి ఏకలవ్య శిష్యుడిని. నేను ఇందాక చెప్పినట్లుగానండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా కోతిమూక సినిమా సమాధానం చెబుతుందండి. నాలో ఉన్న ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక సిటిజన్ కావచ్చు, ఒక కామన్ మ్యాన్ ఎవరైనా కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా దర్శకుడిగా నేను అడాప్ట్ చేసుకున్నాను. కాబట్టి కోతిమూక సినిమాలో నేను చెప్పదలుచుకున్న దాన్ని చెప్తున్నానండి. చాలామందికి నా మీద కోపం రావచ్చు, కొంతమంది రెబల్ అవ్వచ్చు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడచ్చు. బట్ 99% ఆఫ్ ది ఆడియన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకుంటారండి, ఈ సినిమాని ఆదరిస్తారు. అది మాత్రం చెప్పగలను. జర్నలిస్ట్గా, ప్రత్యేకించి జర్నలిస్ట్గానే అండి నేను అనేది, ఒక సిటిజన్గా కంటే కూడా ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత నేను ఎక్కువగా డైరెక్టర్ అనే రూపంలో నిర్వర్తించాను అని నేను భావిస్తున్నానండి. కోతిమూక సినిమా మీకు ఆ సమాధానం చెబుతుంది. నేను సినిమాలోని పాత్రల స్వభావాలు, వ్యక్తిత్వాలు, వాటి క్యారికేచర్స్, వీటి జోలికి అసలు నేను సినిమాకి సంబంధించి ముందుగా వెళ్ళదలుచుకోవట్లేదండి. బికాస్ నేను చెప్పదలుచుకున్న అంశం థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడికి ఊహించిన విధంగా థ్రిల్ కలగాలి అన్న ఒక స్ట్రాటజీ అండి, అంతకంటే ఇంకేం లేదు నాకు. అది దీనిలో పాలిటిక్స్ ఉందా, ఇంకేముందా, ఏ అంశాన్ని టచ్ చేశాను, ఏ అంశాన్ని నేను విశ్లేషించాను, ఇలాంటివన్నీ కూడా కోతిమూక సినిమాలోనే చూడాల్సిన అంశాలండి.